హలో గైస్, వెల్కమ్ టు పకిడక్ గేమర్. ఈరోజు అయితే నేను మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాను. నేనైతే వార్డెన్ గాన్ని క్లిక్ చేయబోతున్నాను. ఈరోజు అయితే ఇంకా మనం లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నడుచుకో. ఈరోజు అయితే స్టేటస్ వేసాను, చూసారు కదా. కొత్త కొంచెం స్టేటస్ ఏబీ ఏదో ఉన్నాయి, చూద్దాం. నేను లైక్ చేయలేదు. ఇంకా మన ఛానల్ పకిడక్ టీవీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవచ్చు, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉన్న గంట కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మైన్క్రాఫ్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైన్క్రాఫ్ట్లో ఎవరైతే ఉండాలి షేర్ చేయండి, లైక్లు చేయండి గైస్ ప్లీజ్. ఇంక మళ్ళీ చికెన్ వీడియో స్టార్ట్ చేద్దాం. నచ్చుకో. ఓకే గైస్, నేను ప్రస్తుతానికి అయితే క్రియేటివ్లో ఉన్నాను. ఎందుకంటే తెలుసు కదా, వార్డెన్ కిల్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. వచ్చేసాయి షేడర్స్ అయితే ఫాగ్గా ఉంది. ఇది మరి బ్యాడ్ లెన్స్ కదా, బ్యాడ్ లెన్స్ అనా అదే అనుకుంటా. 1.2 అనవసరంగా వచ్చాను. 1 నుంచి అనవసరంగా వచ్చాం, మనకు ఫుల్ అయిపోదాం. ప్రస్తుతానికి అయితే నేను క్రియేటివ్లో ఉన్నాను. మీకు అంటే మరి నెదరేట్ ఆర్మల్ అయ్యి చేసుకోకుండా వార్డెన్ గారు ఇక్కడ ఇక మనకి చాలు. ఇంకా మనం వెళ్ళిపోదాం. మైన్క్రాఫ్ట్ షేడర్స్తో అప్పుడెప్పుడో ఒకసారి చేశారు. ఓపీ షేడర్స్ అయితే ఇదే నేను చేసిందంట. అయితే ఉంది కానీ ఇది మరీ అంత లేదు, ఏదో ఉంది. ఇప్పుడు అన్నీ చూడలేం కదా, అందుకని ఈ బ్లాక్స్కి ఇదని గుర్తు చేసుకోవడానికి ఇక్కడ డైమండ్ బ్లాక్ పెడదాం. చీప్గా, మనం చీప్ కాదు కదా, రిచ్గా ఉందాం. క్రియేటివ్లో ఉన్నాం కూడా, కొరవండి. డైమండ్ పోల్ పెడదాం. ఇలా డైమండ్తో పోల్ పెడదాం. ఓకే, నెదరైట్ ఆర్మర్ తీసుకుని ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకుందాం. లేట్ చేయకూడదు కదా. నేను సీట్ పెట్టుకున్నాను వార్డెన్ గడిది, మరి వర్క్ చేద్దా తెలియదు. ఓకే, ఇవి కూడా అదే తీసుకుంటాం, దేనికైనా పనికొస్తుంది. ఓకే గైస్, నేను ఇవన్నీ తీసుకున్నాక కలుస్తాను మిమ్మల్ని. ఓకే, మీరు తీసుకున్నాక కలుస్తాను. ఓకే, తీసుకున్నాను. యాన్విల్ కదా, యాన్విల్ లేకపోతే సీల్డ్ రెక్కలో తోటాం. వాటర్ అంటే మామూలు కాదు, ఇది వద్దులేండి. ఇది స్పైకర్స్. మనీ అక్కడికి వెళ్ళి ఆడాలి. ఓకే గైస్, ఒకసారి వాటర్ ఎలా ఉందో చూద్దాము. బ్యాడ్ లైన్స్ కదా, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది. రాకెట్స్ ఫుడ్ తీసుకున్నాం. ఫుడ్ అయితే నాచ్ యాపిల్ తీసుకున్నాం, తెలుసు కదా. నాచ్ యాపిల్ అంటే ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్. గైస్ మీకు ఒక కళ్ళు చెప్పాలి, మనం ఒకసారి వీడియో చేయకుండా తనీష్ గాడుని నేను ఆడాం. ఏం ఆడామంటే మైన్క్రాఫ్ట్ మల్టీప్లేయర్ ఆడాం. అంటే ఆడ అకౌంట్ అని ఆడాను నేను. నా అకౌంట్ పని చేయట్లేదు, అందుకని ఆడ అకౌంట్ వస్తున్నాడు నాకు. అవును, చెప్పే మర్చిపోయాను. ఎస్ఎంపీ రేపు స్టార్ట్ అయితే అవుద్ది. తనీష్ గారు ఇందాక మాట్లాడాను, మరి అదంతా తనీష్ గారు వల్ల మరి అవుతుంది, లేకపోతే లేదు. హోప్స్ పెట్టుకోకుండా మీరు. ఓకే, నేను ఇలా కాకుండా ఆపి బుక్స్ తీసుకుంటే మంచిది. ప్రొడక్షన్ 4 కావాలి. ఎలక్ట్రిక్ కూడా పనిచేద్దాలు వచ్చేస్తా. ఓకే, స్నీక్ ఒకటి తీసుకుందాం. అది ఫ్యాన్ తీసుకుంటాం. ఎన్ని వద్దు, ఇంకా ఎంచాలింగ్ రాదనుకుంటాను, వస్తుందేమో చూద్దాం.
ఛానలింగ్ ఉంటుంది కదా మరి ట్రైడెంట్కి. ఇది పవర్ 5 పంచ్ 2 ఇన్ఫినిటీ ఫ్లేము ఇన్ఫినిటీ సెట్ బహు సెట్ బ్యా మార్నింగ్ చేస్తా. ఒక మనిషిని చూడగానే నచ్చడం ఇష్టపడడం చాలా సహజం. టైం డే చేయాలి లేకపోతే వస్తారు కదా క్రీపర్ బాబాయ్స్ అదే సర్వేలో లేవని అందరూ సౌండ్ డిస్టర్బెన్స్. క్రీపర్ది ఏముంటుంది కానీ జాంబీ గాడు, స్కెలిటన్ గాడు, స్పైడర్ గాడు, జాంబీ గాడు తాగిన వాళ్ళు 90s వచ్చిన వాళ్ళు. బ్రో రాక మరి ఎనభైలో ఒకటే వచ్చి ఓపిలే మరి ఏం చేస్తాం. థ్రాన్స్ కూడా పెట్టుకున్నా ఏమైనా అనుకోండి అంటే ఇవన్నీ ఎందుకు అవును పేపర్ ఎందుకు తీసుకున్నాను నేను. ఇంకో తీసుకోలేదా నేను. ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కొన్ని విషయాల్లో మా అత్తయ్య గారు చాలా పర్టికులర్గా ఉంటారు. తీసుకున్నానులేండి అది వెళ్ళిచ్చాక అనుకున్నాను కదా. పద్ధతులు సంప్రదాయాల్లో చాలా ఉంటారు. మంచిది ఆవిడతో పాటు అందరం అప్పుడే పెట్టద్దు. ఆవిడకి వాళ్ళ పంచు వాటిని అనుసరించాలి, ఆమెకి తగ్గట్టుగా నడుచుకోవాలి అని చెప్తారు. ఇవన్నీ దీనికే అది ఆవిడ నమ్మకం. ఆల్వేస్ దీనికమ్మా అందులో ఎలాంటి తక్కువ లేదు. దీంట్లో స్పెక్ట్రల్ ఎయిర్స్ ఉండవు కదా అదొక తలపు స్పెక్ట్రల్ ఉన్నా ఇది పవర్ఫుల్గా వాడుతున్నాడు మరి ఎప్పుడు వాడలేదు కదా. పంచు ఫ్లేము పవర్ ఉంటుంది అంటే సెట్ ఆర్మర్ కూడా సెట్ టాన్స్ ఉండాలి. ఇది చూద్దాం ఇంకా నేను అన్నీ సర్చ్ చేస్తాను. నేను పేర్లు చెప్పేస్తాను. నేను ఎన్ని కొట్టి తీసి చెప్పాను కదా. మెండింగ్ బుక్స్ కావాలి గైస్. మెండింగ్ అంటే అన్నిటికీ చేయాలి. మెండింగ్ అన్బ్రేకింగ్ బాగు పనిచేయదు ముందే చెప్పేస్తున్నాను. బౌకి పనిచేయదు ఓకే. బౌకి పనిచేయదు చెప్పేసాను. మళ్ళీ బాగు పెట్టుకొని అరే పోగేటకు బాగు పని చేయలేదు దీనికి పని చేయాలంటే నేను ఏం చేయలేను. అన్బ్రేకింగ్ ఒకటి కావాలి. అన్బ్రేకింగ్ అంటే ఇప్పటికే పవర్ఫుల్ అనుకోండి. అన్బ్రేకింగ్ ఉంటే కొంచెం అన్బ్రేకబుల్గా ఉంటుంది. అన్బ్రేకింగ్ 1 2 3 4 5 6 7 4 5 6 7 8 9 10 11 12 సరిపోయి వాటర్ బకెట్తో పని అలాగే అఖిల్ దూరం అయ్యే పరిస్థితి వస్తే నా నిర్ణయం మాత్రం అదే. ఓకే నేను ఇవన్నీ అయిపోయి కలుస్తాను లేకపోతే అమ్మయ్యా. ఓకే గైస్ చూసారు కదా మొత్తం సెట్ మనం తీసారు వెళ్దాం. నో ప్లస్ దీన్ని చెప్తాను ఇప్పుడు అయితే మనం ప్లస్ గేమ్ మోడ్ 3 మోడ్ కాదు స్పెట్ ఎదురుకుపోతాడు. ఇప్పుడు చెప్పాను కదా బాబు ఏంటమ్మా ఇది మమ్మల్ని నమ్మించి మోసం చేయడం ఇంకా. ఏం చేస్తున్నా ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాను నేను కూడా. కొత్త గ్లూకోజ్ ఇమ్యూనోగో ఇమ్యూనిటీని అవి నాకు ప్రామిస్ చేయి. నాకు ఎప్పుడు దేని గురించి కాంప్రమైజ్ కావాలి. చూడండి ఓకే గైస్ వచ్చేసింది ఏసీ అండ్ సిటీ
మనం ఇక్కడ ల్యాండ్ అవుతాం. స్కల్కి ఎదురు ఇక్కడ ఉంది. నా కూరలు ముడిగా ఉన్నా విడిగా ఉన్నా అవే నా ప్రాణం. నా కూరలకు ప్రాణం సుగంధి హెర్బల్ హెయిర్ ఆయిల్. క్రియేటివ్కి వెళ్దాం. ఫస్ట్ నైట్ విజన్ తీసుకుందాం. ఫ్లాష్ గేమ్ మూడు 1 అని కొట్టాం అనుకోండి, క్రియేటివ్ వచ్చేస్తే తెలుసు అనుకోండి. చాలా మంది ఇది అప్గ్రేడ్ 190లో అప్గ్రేడ్లోనే ఉంది. నాకు మధ్యలో ఉండదు తెలీదు. గేమ్ మోడ్ 190 వస్తుంది. సర్వైవల్ అండ్ స్పెల్లింగ్ వరకు మోడ్ ఇవన్నీ గేమ్ మోడ్ స్పేస్ ఇవ్వాలి మర్చిపోయింది. నువ్వేమన్నా ఏంటి చూడాలని అనుకుంటున్నావా? అరవింద్ గారు ఏమైనా మీ ఆయన? అవును, దొరబాబు గారు మా ఆయనే. మళ్ళీ 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 ఏమైంది బాలి? అరవింద్ తన భర్త అని ఆయన ఆఫీస్ వాళ్ళతో చెప్పింది. ఓకే క్రియేటివ్గా వచ్చాం. నాన్న అంటే మన నైట్ విజన్ అంటే మిగతా స్పేస్ అంటే స్పిల్ చేసేద్దామా? వద్దులేండి, వేసేసుకుందాం. 1 2 3 ఓకే 8 minutes అయితే ఉంటుంది. మన సర్వైవల్కి వెళ్ళిపోదాం. వార్డెన్ కూడా పెట్టుకుందాం. వార్డెన్ ఏం చేస్తాడో నేను నెక్స్ట్ అయితే మీరు ఇంకా ఎలా కావాలంటే నేను డ్రాగన్ బాబాయ్తో కూడా ఫైట్ చేస్తాను. అండ్ డ్రాగన్ కొడుతాను. గేమ్ సర్వైవల్ చాట్లు గీట్లు వదిలేండి. అవును చూసారా, చెప్పినట్టు షేడర్స్ వేసుకొని ఇచ్చాను. మీరు నాకు లైట్లు కొట్టాలి చెప్పాను కదా. ఓకే ఒక పని చేసుకున్నాం. రాకెట్స్ ఎలిట్రా పెట్టుకుందా. ఎలిట్రా పెట్టుకుని ఫ్లై చేద్దాం. టెంపరీ బ్లాక్స్ పెట్టుకోవడం మర్చిపోయానే, తొక్కలే. కానీ ఒకసారి నువ్వే ఓ మాట నాకు గుర్తుందా? మల్లిక కంటే ముందు జానకి కడుపు పండుగని చెప్పావు. ఓకే పికేడి బుక్. కడుపు పండి పెద్ద కోడలు కడుపు పండకపోతే పెద్ద కోడలి గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ అవమానాన్ని జానకి తట్టుకోలేదని సిక్స్ స్నేక్ పెట్టాను కదా, ఇంటికి పండుకుంటుంది. ఇది ఎందుకో తెలుసా గైస్, ఇప్పుడు దీని దగ్గర ఎవరైనా చంపితే ఇది స్ప్రెడ్ అవుద్ది. కింద ఉండడం ఇది. మాటలు మాట్లాడితే తను భరించగలరా చెప్పు. బ్లాక్స్ లేవు. ఏం చేద్దాం గైస్, ఎక్కడైనా పైన ల్యాండ్ అవుతాం. మీ అన్నయ్య ఎక్కడున్నా నీకోసం తప్పకుండా ఎక్కడ ల్యాండ్ అయ్యా? కొంచెం బ్లాక్స్ తీసామా మనకు అమ్మ కాదు అంటే కొంచెం బ్లాక్స్ తీసుకుని అమ్మ చేతి ముద్ద అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి లాక్ తీసుకున్నావా? సర్వేలో చంపాలంటే కష్టమే. గడడు వార్డెన్ గడడు ఇప్పుడు అలా వెళ్ళాడు ఎవడో ఎందరుగాడ తీసుకున్నాం. ఓకే ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు చూడండి ఓన్లీ 1 కి ఓన్లీ 1%. ఇది పైన చూడండి బ్లూ లైకన్స్ లాగా ఉన్నాయి చూడండి.
స్టోరేజ్ ఫుల్ తెలుసు. నేను ఈ చెత్త పనులు మానేసి టవర్ వేసి ఇది ఒక టవర్. చూడడం పెట్టుకుని అట్లుండదు మరి. వార్డెన్ కూడా ఎగిరిపోదాం. వార్డెన్ గారిని ఈరోజు చంపితే కానీ నేను ఎదురు అంటే నెక్స్ట్ వీడియో కూడా రావచ్చు. మరి స్టోరేజ్ పెరిగిపోతే మనం ఏం చేయలేం. ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గాయస్. నేను వార్డెన్ కిల్ చేస్తున్నందుకైనా సరే అంటే ఇంకా చేయడానికి వెళ్తున్నాను అందుకైనా సరే మీరు లైక్లు షేర్లు సబ్స్క్రైబులు చేస్తే బూస్ట్ ఆలెక్స్ గవర్నమెంట్ అన్నీ తాగేస్తాను బాగా వస్తుంది వీడియో చేయడానికి. అందుకని ప్లీజ్ గైస్ వాళ్ళు బ్లాక్ స్టాక్ వస్తుంది కదా. వచ్చాడు 1 బ్లాక్ వదిలేసి 12 బ్లాక్స్ దాకా వస్తుంది అన్నాడు కాబట్టి ఇంకోటి వేసుకున్నాం. వార్డన్ బాబాయ్ కమ్రే బూటు. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నాను అర్థమైందా గైస్. ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇట్లతో కొట్టాలన్నమాట. వార్డన్ గారి కళ్ళు ఉండవు. అప్పుడే అయిపోయిందిగా 16 అంటే హాఫ్ కాకుండా దాంట్లో హాఫ్లో హాఫ్. దారా బయటికి రే వాడాను బయటికి రన్నా కొడక దమ్ముంటే ఆపు నన్ను. అంత లేదులే అంటే ఈ మధ్యన గెలుపుకోవడం అలవాటు అయిపోయింది. దానికి దగ్గర ఉండాలి. దాని దగ్గర ఉండాలి. దీని దగ్గర ఉంటే ఆడెందుకు వస్తాడు. దాని దగ్గర ఉన్న దానికి వెళ్దాం గైస్. మనం దగ్గర లేదు కింద పోదాం. ఓకే వార్డెన్ గడి బ్లడ్ స్పాన్ తీసుకొచ్చుకోండి. ఓయ్ వార్డెను ఎందుకో డౌట్ కడుతుంది. నా జాగ్రత్త నా ఉండాలి కదా. నా చేపలు తింటే జానకి కోసం నా జ్ఞాపకాన్ని నేనెందుకు దూరం చేసుకోవాలి అని వేలెత్తి చూపిస్తుంది. మనం అయ్యో బాబోయ్ వాటిని గడిచాడు. నేను సారీ గైస్ నేను రావడం చూపించలేకపోయాను. దారా బూటు దారా ఏదో పెద్ద గొప్ప అంట. ఎంత అలా మర్చిపోయినట్టు థ్రెడ్ పెట్టడం మర్చిపోయాను. దారా దారా వాషింగ్ మెషిన్ ఇది పవర్ 12 బ్లాక్స్ దాకా వస్తుంది. అయ్యా ఇక్కడ దాకా వస్తుంది గైస్. ఇదొకటి అది వార్డెన్ అంటే ఏమనుకుంటున్నారు. అంటే పోయాడు దేవుడా. ఒకసారి వచ్చే
చీప్గా ట్రైడెంట్కి లాయర్ పెట్టడం మర్చిపోయాను. ఇది కామెడీ, అన్నిటికన్నా పెద్ద కామెడీ. ట్రైడెంట్ పెట్టడం మర్చిపోయాను తప్ప ట్రైడెంట్ పెట్టడం మర్చిపోయాను. చీప్గా ట్రైడెంట్కి లాయల్టీ పెట్టడం మర్చిపోయాను. ఎంత బాల్ మట్టి బరుపు గొన్న అయిపోతుంది. చూసారా అప్పుడే ఆర్మర్ డ్యామేజ్ 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 కింద దిగిరా. మెండింగ్ ఇప్పుడు పని వస్తుంది. కత్తికి ఒక దెబ్బ కూడా కొట్టలేదు. అప్పుడు చంపేసాడు. ఒక పని చేద్దామా, ప్లేన్ ఏరియస్ పోయి నేనేమీ కోల్పోలేదు. అక్కడ ట్రై చేద్దాం. మీరే మార్చేశారు. ఓకే బ్లాక్స్ బ్లాక్స్ ఈ వేద పికాక్స్ పని లేకుండా పోయినా నా కూతుర్ని బాగానే వలలో వేసుకుంది. వలలో వేసుకోవడానికి కుట్ర చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇది తీసుకుందాం. స్వచ్ఛమైన ప్రేమ చూపించడం తప్ప ఓకే నాకు ఇంకేంటి. అవును, లాయల్టీ కదా కావాల్సింది. లాయల్టీ ఛానల్ ఉంటే అదృష్టం కూడా లేదు. లాయల్ అటు అవకాశం చాలు. దొరికింది. మొత్తం ప్రేమ కురిపిస్తున్నా. కూతుర్ని దగ్గర చేసుకున్నా. చాలా ఆపుతావా? నువ్వు ఇంటికి వచ్చింది వేదతో గొడవ పెట్టుకోవడానికి కాదు, ఖుషీలో ప్రేమని తెలుసుకోవడానికి. ఏం ఛాలెంజ్ కలిసిన ప్రేమ దానికి దక్కుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నీది ప్రేమ కాదు మానవిక, ఈ వీడియోలో అయ్యిలే లేదే. వెనకున్న మనుషులు. రీస్పాన్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. నువ్వు నీ కోపాన్ని ఉక్రోషాన్ని కంట్రోల్లో పెట్టుకో. పేగు పంచుకున్న తెలివని చెప్పావు కదా, ఏది ఖుషి నిన్ను అమ్మని పిలవలేదు? ఇంకోసారి ట్రై చేయి, అక్కడే ఉంది. నీ తల్లి ప్రేమేంటో చూపించు. ప్లేన్స్లోకి వెళ్ళిపోతాం గైస్. మనం లోకేట్ విలేజ్ కూడా దగ్గర తీసుకెళ్ళబడతాడు. చాలా సంతోషం. మొత్తానికి విలేజ్ దొరికితే ఇంకా హ్యాపీ మనసులో ఉంటారు. కూతుర్ని నా నుంచి దూరం చేస్తున్నారు. పసి మనసు లోకేట్ మారుస్తారనుకోలేదు. మేం మార్చడం కాదు, విలేజ్ వేద చూపించే తల్లి ప్రేమను చూసి తానే మారిపోయింది. అయినా మాటతో చిన్నపిల్ల మనసుని ఇన్ఫ్లుయెన్స్ Okay, guys. చేసే కాదు మేము. ఎవరేంటో నాకు పూర్తిగా అర్థమైంది. 808-152. ఓకే 808-152 ఇది చూడాలి. 808-152 ఈ పంతం ఈ 808-152 టెలిపోర్ట్. దీనివల్ల నువ్వు ఏం ప్రైస్ ఏడుతాలన్నా చెప్పండి. మెక్కింగ్ చేయాలేమ్మా. ఓకే ఏది అకేషియా విలేజ్ అయితే నాకు చాలా ఇష్టం, కానీ అస్సలు దొరకలేదు. గైస్ మీకు ఒక తెలుసా, జంగల్లోకి వెళ్ళి విలేజ్ కానీ స్పాన్ చేశానంటే అందుకే లేకపోతే జంగల్లో సర్వేలానికి జంగల్లో జంగల్లోకి తీసుకెళ్ళి బీచ్ చేసామంటే వేదని పట్టుకుని జంగల్ డ్రెస్ విలేజ్ వస్తాడు. మామూలుగా ఉండదు, బాగుంటుంది. స్వాంప్లోకి వెళ్తే స్వాంప్ ఏ భయం అన్నా అదే సేమ్. ఆ డ్రెస్ విలేజ్ చూడొచ్చు. విలేజ్ లేకుండా మ్యాంగ్రూవ్ స్వాంప్లోకి వెళ్ళేస్తే స్వాంప్ మ్యాంగ్రూవ్ ఒకటే కదా, నీది కాదు మానవిక. అంటే ఒకటే కాదు విలేజర్ ఒకటే. ఇంకా చెప్పు బూటు ఆర్మర్ సెట్ కదా. చూసారు కదా గైస్, 2-3 దెబ్బలు అయిపోయింది. ఎంత పవర్ఫుల్ ఆర్మర్ పెట్టుకొని మైన్క్రాఫ్ట్లో నెంబర్ 1 ఆర్మర్. చూసుకోండి, ఇంకా మీరే చూసుకోండి. వాటర్ బాబాయ్ గారు ఎంత పవర్ఫుల్. పాటుని సరి చేసుకో. ఏ ప్రియో ప్లే ఇటు సరిపోతుంటారు గైస్. మళ్ళీ చెప్తున్నాను, చూద్దాం. నువ్వు చీకట్లో ఉన్నా వెలుగులోకి రావడానికి ట్రై చేయి. ఓకే బ్లాక్స్ పైకి వేసుకుని వెళ్ళిపోదాం. చీకట్లోనే ఉండిపో. కొన్ని బ్లాక్స్ పైకి పెట్టేసుకుందాం.
ఇక్కడ దాకా చాలు. ఇది తీసుకెళ్ళి పక్క పడేద్దాం. వార్డెన్ గాడి స్పాన్కి తీసుకుందాం. వార్డెన్ ఎల్ఐసి అయితే నాకు నచ్చింది, కానీ వార్డెన్ గడే ఒక వరల్డ్లో నా హార్సల్ని అన్నిటిని చంపేసాడు. అంటే అప్పుడు నేను స్పాన్ చేశాను. ఓయ్ డాడీ ఏమైంది? ఇన్వెంటర్ ఓపెన్ అవుతుంది గైస్. ఇది ఇవన్నీ చూసేపారు కదా. ఇది గాయస్ నా ఫేవరెట్ విలేజ్ ఈ వరల్డ్. ఇంకా నా ఫేవరెట్ వరల్డ్ ఇది. డిలీట్ చేసేదే లేదు మళ్ళీ చెప్తున్నాను, గైస్. ఈ వరల్డే అంటే ఈ వరల్డ్ కాదు, సర్వైవల్లో ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో చెప్పండి. ఓన్లీ ఫర్ యువర్ విష్. ఇదేమో నాకు క్లియర్ టు వరల్డ్లో వాడుకుంటాను. తీసుకోండి, కొంచెం దూరం పోదాం, లేకపోతే మన విలేజ్ ప్రాబ్లం. ఏంటి బంగారం? చూసారు కదా గైస్, ఈ స్టేటస్లో వాటర్ అయితే ఇలా ఉంది. లోపల మీ మాజీ అత్తగారింట్లో అవమానం జరిగిందా? వద్దని చెప్పిన Not bad. ఎందుకు వచ్చావు? సెన్స్ లేదా? బుద్ధి రాదా? పద్ధతి తెలియదా అని నిన్ను బాగా తిట్టారా? అవసరం బంగారం ఇదంతా నీకు? మనం ఎలా పోతాం విలేజ్? అసలు ఏమవలేము. ఫేవరెట్ చేసుకుందాం. వెళ్ళే. ఏంటి బంగారం సడన్ గా? మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమైనా అవసరం వచ్చిందా? నేను అరేంజ్ చేస్తాను. నాకు కావాలంది కాగితం కాదు. వార్డెన్ బాబాయ్ వచ్చేసాడు. బంగారం వార్డెన్ బాబాయ్ ఎగస్తాలు చేయక సింపుల్గా గిల్లి కొట్టి చంపేస్తానండి. ఏమనుకుంటున్నారా? నేను అనుకుంటే ఏదో పడేసాను, తనకు వచ్చేది ఏదో పడేసాను. ఏం చేస్తాం? తాను లేకపోవడం అంటే బ్లాక్స్ పుణ్యానికే తీసుకున్నా. కాదు, ఆత్మాభిమానానికి కూడా లోటే. ఇంతకాలం వెయిట్ చేసింది చాలు. నాకంటూ ఒక జీవితం కావాలి. నేనంటూ గౌరవంగా బ్రతకాలి. ఏమిటి బంగారం? ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? శాంతంగా అలా జంగల్. వెళ్దాం పద. గాలితో వెళ్ళు. ఎలా కవి? ఈ మాయల మంత్రాలు ఇక చాలు. పెళ్ళెప్పుడు చేసుకుంటావో చెప్పు. చేసుకుంటాను బంగారం. Just give us some time. లేరా గూడు ఖుషి లేరా? దగ్గరికి వచ్చిన తర్వాత నేను అనుకున్నానే నీ ముందు Shut up, అభి. క్రియేటివ్ని చంపేసి వార్డెన్ కానీ. ఖుషి రావడానికి ఇబ్బంది ఏంటి? అంటే ఖుషి నీతో ఉంటే నువ్వు సంతోషంగా నా సంతోషం కాదు, నువ్వు ఎస్కేప్ అవ్వడానికి ఒక కారణం అని చెప్పు. ఉంటావు. అది కాదు బంగారం. యశోద మీద నీకు పగ ఉంది. ఆ అధికారం తీర్చుకోవడానికి మాత్రమే ఇంకొకటి ఫోన్ చేద్దాం గైస్. నా కూతురు కావాలి, కానీ నాకేం కావాలో నీకు అవసరం లేదు. నా అధికారం ఇంకొకరిని స్పాన్ చేయడం బెస్ట్. ఈ నాలుగు గోడల మధ్య సర్వర్కి పోయి స్పాన్ చేస్తాం. ఎవరైనా వచ్చి మన మధ్య సర్వర్కి పోయి స్పాన్ చేస్తాం. ఏం చెప్పాలి? ఇదేంటిది? వెళ్దామనా? నీకు లోపం ఉందేమో, కానీ సర్వర్కి వెళ్దాం. నన్ను చూసి చాలా లాగ్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే, నాకు కూడా తెలుస్తుంది. ఏం చేస్తాం మరి? మనం ఏం చేయలేం. స్పాన్ చేసి సర్వర్కి పోతాము. చేశానా? చేసావో లేదు, నాకు మాత్రం అలానే అనిపిస్తోంది. స్పాన్ చేసి నేను తీసుకున్న నిర్ణయం వాటన్ బాబు ఎలా రారా రే? చేయడం లేదు. రే బాటు ఎలా రా? ఇలా హిందీలో ఇలా చెప్పు. ఏ పైకి గాయస్ ఎలా పైకి వెళ్దాం కూర్చో. నా డౌట్ నాది నువ్వు వేసే మూడు ముళ్ళ గాయస్. బ్లాక్ చేస్తాడు ఈ బార్డర్ కడితే. వెనక్కి నడుతూ చీకట్లోకి తోస్తుంది. బైండ్లెస్ ఎఫెక్ట్ ఇచ్చాడు. బైండ్లెస్ ఎంతసేపు ఉంది ఇది? వీడియో అంటలేదు. ఇది వీడియో అయితే 300 కాకుండా 400 MB దాకా పోయింది. నేను మాత్రమే రే 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 గుడు చూసాను కదా ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇంకొకసారి యశ్ మీద పగ తీర్చుకుంటాను, ప్రతీకారం సాధిస్తాను. సాయం చెయ్యి అని అడిగితే మాత్రం ఒప్పుకోను. జస్ట్ గో టు హెల్ప్. ఎలా కదా ఎలాగా గైస్? నేనైతే పాతు చేయాలనుకుంటున్నాను. మరి
వీలా లేదు అది ఏమైంది సడన్ గా? 12 బ్లాక్స్ కాదు అది ఇప్పుడు హైట్ పెళ్లి కోసం ఎందుకింత ఇష్యూ చేస్తుంది? హైట్ 12 బ్లాక్స్ అని చెప్పాడు సడన్ ఆయన గా ఈ విప్లవ భావాలు ఎందుకు పుట్టాయి? నైట్ ఈ నైట్ ఒకటి నాకు కాదు ఇలా నాకు దూరకుండా పడకుండా చంపాలి గైస్ చూసుకుంటాను. అంతే. కరెక్ట్ చంపేశాడు గైస్ వీడు అదే నాకు కాపు తృప్తి పడ్డమే తప్ప ఈ ఇయర్ కూడా వస్తున్నాడు బాబోయ్ మీ బర్త్డే నాడు నిన్ను wish చేస్తాను. ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయినట్లుడే చూద్దాం మొత్తం నెట్కి చూద్దాం గాయస్ ఇక్కడ స్కల్కి సెన్సర్ కూడా లేదు చూద్దాం ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయాడు గైస్ వీడు బయటికి పోయాడు అంత లేదు కండి హలో, మిమ్మల్ని 2 3 4 చీర 5 కోపమా 6 లేక 7 తీసే మౌనం? 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 guys 20 కన్నా ఎక్కువ బ్లాక్స్కి వెళ్దాం 21 22 23 24 25 26 27 28 29 థర్డ్ అడుగుతుంది మిమ్మల్ని. మాట్లాడటం లేదు సరే, కనీసం చూసి కోపడండి, అడ్జస్ట్ అవుతారు. మొత్తం రీసెర్చ్ ఫోన్ చేసి మనకు పోదు అన్నయ్య జస్ట్ ఇంచు ఏ వాడా లేదు నీకు ఎవరు రైడు బయట అడ్డానికి రే ఎక్కడికి వచ్చావురా అరే పాపం రా పాపరా బాబు పాపరా అతను చెప్తున్నావు గడిగి గైస్ వీడియో అయిపోయేలాగా ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో ఉన్నంత వరకు చేస్తాను మరి అవుట్లో కూడా చెప్తాను తెలీదు ఎందుకంటే ఎప్పుడు వచ్చిందో స్టోరేజ్ ఫుల్ మెసేజ్ ఎప్పుడు దాకా ఉంటుందో నాకు తెలియదు ముందే చెప్పేసాను నేను స్కిల్ చేయడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ ఎన్ని షాట్లు కొట్టాలి